మీకు జశ్వంత్ సింగ్ రావత్ గారి గురించి తెలుసా? ఒకడే 300 మందిని మట్టిలో కలిపేసిన ఇండియన్ సోల్జర్. జశ్వంత్ సింగ్ రావత్ గారిని ద రైఫిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచేవారు. ఎందుకో మీకే తెలుస్తుంది, వీడియో పూర్తిగా చూడండి. 1962లో ఇండియాకి చైనాకి వార్ జరిగింది. అప్పుడు సడన్ గా చైనా ఇండియా మీద అటాక్ చేయడంతో జశ్వంత్ సింగ్ రావత్ గారు తన గ్రూప్ తో ఫైరింగ్ స్టార్ట్ చేశారు. కానీ చైనా తన బెటాలియన్ తో జశ్వంత్ సింగ్ రావత్ ఉన్న ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయింది. కానీ చైనా పెట్టుకుంది ఇండియన్ సోల్జర్స్ తో. నరకం స్పెల్లింగ్ రాయించేస్తారు. ఇక్కడ అదే జరిగింది. చైనా బెటాలియన్ ఆగకుండా జశ్వంత్ సింగ్ రావత్ గారి గ్రూప్ మీద ఫైరింగ్ చేస్తుంది. చైనా ఎంత కష్టపడుతుంది జస్ట్ 4 మెంబర్స్ ని క్రాస్ చేయడానికి. అక్కడ జరుగుతున్న యుద్ధం బెటాలియన్ కాదు, బెటాలియన్ వాస్ 4 మెంబర్స్. ఒక బెటాలియన్ లో 300 to 1200 మెంబర్స్ ఉంటారు. చైనా బెటాలియన్ చేసిన మాస్ ఫైరింగ్ లో జశ్వంత్ సింగ్ రావత్ తన గ్రూప్ లో ఉన్న 3 కోల్పోయాడు. ఇప్పుడు మొదలు పెట్టాడు జశ్వంత్ అసలు యుద్ధం. యుద్ధం అసలు ఎలా జరిగింది? జశ్వంత్ సింగ్ అసలు ఆ 300 మందిని ఎలా చంపాడు? జశ్వంత్ సింగ్ ముందు నుండి 300 మంది ఎదురుగా వస్తున్నా లెక్క చేయకుండా 72 అవర్స్ మన కంట్రీ కోసం ఫైట్ చేశారు. కానీ ఇక్కడ చైనా ఆర్మీకి అసలు అర్థం కాలేని విషయం ఏంటంటే వాళ్ళని ఎంటర్ అవ్వకుండా ఎంతమంది ఆపుతున్నారు అన్నది. ఈ 3 days జశ్వంత్ సింగ్ రావత్ గారికి 2 అమ్మాయిలు హెల్ప్ చేశారు. వాళ్ళ పేరే శైలా ఇంకా నూరా. వాళ్ళు జశ్వంత్ సింగ్ కి ఎలా హెల్ప్ చేశారు? అసలు జశ్వంత్ సింగ్ బతికే ఉన్నారా? ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం.